రెడ్డిగా హైదరాబాద్ నగరంలో రెండో రోజు ప్రశాంతంగా గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం కోసం భారీగా కనపయ్యలో బారులు తీరారు. ఇక నగరంలో హుస్సేన్ సాగర్తో పాటు 93 ఆర్టిఫిషియల్ వాటర్ పాయింట్స్, ఇక చెరువుల్లో మొత్తం 2,61,000కు పైగా గణనాథుల ప్రతిమలు నిమజ్జనమయ్యాయి. నిమజ్జన ప్రక్రియ త్వరగా ముగించేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇదిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. గణేష్ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే గణేష్ పండుగ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముగిసిన తర్వాత గణేష్ నిమజ్జనాలు వరుసగా కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇంకా నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి గణేష్ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. భారీ క్యూ లైన్లలో కూడా ఆ గణేష్లు అయితే వివిధ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గణేష్ లైన్లు, గణేష్ విగ్రహాలు ఇంకా లైన్లలో నిలబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే శనివారం ఒక రోజులోనే 11,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయన్నట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి వచ్చినటువంటి గణనాథులకు నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్యూ లైన్లలో గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆదివారం రాత్రి కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హుస్సేన్ సాగర్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ లో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఏదైతే లకడి కపూల్ మీదుగా టెలిఫోన్ భవన్ మీదుగా వచ్చినటువంటి వినాయకులను నెక్లెస్ రోడ్డు వైపు అట్లాగే ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా మళ్లిస్తున్నారు. ఏదైతే క్యూ లైన్ లో కేటాయించినటువంటి క్రేన్ల ద్వారా గణేశుల నిమజ్జన ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రేన్ నెంబర్ 5 వద్ద ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్. 5, 6, 7 ఇట్లా వరుసగా నిమజ్జనాలకు సంబంధించినటువంటి ముందు వరకు కూడా సుమారు 10 వరకు పెద్ద క్రేన్లతో ఎన్టీఆర్ మార్గ్ లో నిమజ్జన ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా కాకుండా ఎట్లాగో అయితే నిమజ్జనాల కోసం ఒక స్పెషల్ రూట్ కూడా ఇటు సైడ్ ఎన్టీఆర్ మార్గ్ లో కేటాయించడం జరిగింది. ఆ విగ్రహాలన్నిటిని కూడా పెద్ద సైజులో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా ఎన్టీఆర్ మార్గ్ వైపు కూడా తరలిస్తున్నారు. సేమ్ టైం గణేష్ నిమజ్జనాలు ముగిసిన తర్వాత శోభయాత్రలో ఏదైతే ఈ పేపర్లకు సంబంధించి ఇట్లా పేపర్ బ్లాస్టింగ్స్ కూడా నిర్వాహకులు వేస్తున్నారు. నిన్న జరిగినటువంటి శోభయాత్రలో కూడా ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇతర రకాల ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, పులిహోర తీసుకొని ప్రసాదాలు తీసుకొని అక్కడ పేపర్ ప్లేట్లు కూడా రోడ్ల పైన వేసిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పారిశుద్ధ్య పనులను జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడే చేస్తున్నప్పటికీ నిర్వాహకులు కూడా నిమజ్జనాలు ముగిసిన తర్వాత కూడా ఇలా పేపర్ బ్లాస్టింగ్ వేస్తుండడంతో రోడ్లన్నీ చెత్తతో ఈ పేపర్ వేస్టేజ్ తో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిమజ్జన ప్రక్రియ కూడా అలాగే నిమజ్జనం తర్వాత కూడా ఏదైతే వినాయక విగ్రహంలో ఉండేటువంటి ఇనుము లేదా స్టీల్స్ సంబంధించినటువంటి వ్యర్థాలను హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వ్యర్థాలను కూడా తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. జిహెచ్ఎంసీ తో పాటు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వెహికల్స్ ఏదైతే ట్రాష్ రిమూవల్స్ వెహికల్స్ ద్వారా ఈ హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి వీటిని కూడా ఈ విగ్రహాలను అలాగే వీటికి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ కూడా తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తంగా నిమజ్జన ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతూనే ఉంది. 9 రోజులు ముగిసిన తర్వాత శనివారం ఉదయం నుంచి కూడా ఆదివారం పొద్దుపోయే వరకు కూడా ఈ వినాయకుల నిమజ్జన ప్రక్రియను కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చారితో రమేష్, హైదరాబాద్.